వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో ఇది మన లెట్స్ ప్లే వల్ల అనమాట. ఈరోజు నుంచి ఇవైతే డైలీ కంటెంట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం చూద్దాం డైలీ కంటెంట్స్ వస్తాయా రావా అనేది. మ్యాక్సిమం డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. మనకి ఉన్న వర్క్ లోడ్ వల్ల పెడతానో లేదో తెలియదు, కానీ పెట్టడం మాత్రం గ్యారంటీ. సో ఇప్పుడైతే వరల్డ్ అయితే చూస్ చేసుకున్నాం. వెళ్ళి ఈరోజు ఏ వరల్డ్ చూస్ చేసుకుందామా అనేది చూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ నా ర్యాండమ్ వరల్డ్స్ ఏమో అంటే నా ఫ్రెండ్స్ నేర్చుకుంటా అటు ఇటు అంటే ర్యాండమ్ క్రియేట్ చేసినవి. సో స్పాన్ ఏది వస్తుందని చూద్దాం. ఫస్ట్ మనకు వరల్డ్ స్పాన్ ఎలా ఉంటుందో చూసుకొని వెళ్దాం. ఓకే, స్పాన్ అయితే ఎలా ఉంటుందో చూసుకొని వెళ్దాం. ఓకే, లెట్స్ క్రియేట్. ఇది ఆల్రెడీ గేమ్ క్రాష్. ఓకే, లోడ్. ఇదే అన్నమాట మన ఫస్ట్ ఎపిసోడ్. ఇక నుంచి ప్రతి రోజుకి ఒక ఎపిసోడ్ అయితే ప్లాన్ చేస్తాను. మ్యాక్సిమం ఓకే తెలీదు, మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇది మన ఆర్డర్ అయితే 1.21.94 అనుకుంటా. పిక్చర్ వావ్, నాకు ఈ ప్లేస్ అయితే నచ్చింది, కానీ ఎక్స్ప్లోరేషన్తో ఓ ఓ ఓ ఓ అబ్బా, ఫస్ట్ డ్యామేజ్. హోల్డాన్ అబ్బా, 2 డ్యామేజ్ అయ్యాయి. ముందైతే చెరువుగా కనిపించింది, అందుకే నచ్చిందన్నాను. తెలీదు అది క్లారిటీ నాకైతే, ఎందుకంటే నాకు ఫారెస్ట్ ఇష్టం, అందుకే చూస్తున్నాను ఫారెస్ట్ కోసానికి. చూద్దాం, ఇక్కడ నుంచి నాకు ఫారెస్ట్ కనిపిస్తే లేదు. సో బ్యాక్, వేస్ట్ ఆఫ్ టైం. వెంటనే డిలీట్ చేసేయడం, ఇలానే డిలీట్ చేసేసి, సారీ నేమ్ పెట్టకుండా అందుకే కావచ్చు. డిలీట్, క్రియేట్ న్యూ. ఈజీ మోడ్లో మనం వాడేది. సో వాళ్ళ నేమ్ నెవర్ ఎండ్ వరల్డ్. సారీ, జీరో 1.0. ఓకే, డన్. ఓకే, ఎంటర్ అయితే అవుతున్నాం, చూద్దాం. ఓకే, ఇంకా ఉండట్లేదు. ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేమో, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వీడియోస్. వెయిట్, ఇదేంది? టచ్ బట్ చేస్తే నచ్చదు నాకు. సో ఎగ్జిట్.
నేనైతే మంచి స్పాన్ దొరికిన తర్వాత నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ. అవసరం లేదు, నెక్స్ట్ డైరెక్ట్ ప్లే అవుతుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. హలో, వెల్కమ్ గైస్. ఇదే ఆల్మోస్ట్ 6 or 7 hours అయితే డిలేట్ నోట్ చేసిన తర్వాత అయితే ఓపెన్ అయింది. సో మొదలుపెట్టాలి. ఫస్ట్ బ్లాక్ ఇది అనుకుంటా, మనం ఫస్ట్ వచ్చిన బ్లాక్ ఇది అనుకుంటా. సో దాన్ని అయితే మార్క్ చేసి పెట్టుకున్నా. ఫ్యూచర్లో దాన్ని ఏదైనా చేద్దాము. ఇప్పుడు మెయిన్ గోల్ అయితే ఓడిపోవడం. దట్స్ మెయిన్ గోల్ ఇన్ ది గేమ్. ఫస్ట్ వద్దు ఇది మనం ఫస్ట్ స్పెషల్ నిజంగా నాకు ఇష్టం. సో దానికి టైప్ చేస్తున్నా ఆటోమేటిక్గా స్పాన్ అవుతాను నేను ఇక్కడ. ఎంతమందికి జంగల్ అంటే ఇష్టం వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఇది మన నెవర్ ఎండ్ వరల్డ్ స్టార్టింగ్. ఇందులో చాలా చదువు అనిపించాను. చూద్దాం ఎంతవరకు క్లియర్ అవుతాయో, ఎంతవరకు అవుతాయో. మ్యాక్సిమం నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా అవ్వకపోతే నేనేం చేయలేను. మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను నేను. వచ్చాడరా నా మొగుడు. ఊరిని అబ్బరే అనుకున్నా కొడతారా అని. దిగురా, వదిలేరా రే. స్టార్టింగ్ తెచ్చుకోవడం లేదండి. వదిలేరా బాబు. వీళ్ళు జంగల్లో ఎందుకు ఉంటారో కానీ అంత డార్క్ కూడా ఉంటుంది కదా. నాకు అర్థం కాకూడదా, జంగల్లో డార్క్ కూడా ఉంటుందా? ఓకే, మనం అయితే వుడ్ అయితే చేసుకున్నాం, మిగతా టూల్స్ అయితే చేసుకున్నాం. ప్లాన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. బాగుందని కూడా కానీ చాలా బాగుంటుంది. ఓకే, మైన్క్రాఫ్ట్ చాలామంది తెలుసు అనుకుంటున్నా. సో ఎవరైనా మనతో గేమ్ ఆడాలనుకుంటే సో కామెంట్ చేసేయండి, కలిసి ఆడుకుందాం. ఇంకా చాలా వరకు ఫస్ట్ అయితే బెడ్ సెట్ చేసుకోవాలి. బెడ్ సెట్ అయితే మ్యాక్సిమం వర్క్ అంతా క్లియర్ అయిపోయినట్టే. కానీ కూల్ ఎంటర్ అవ్వాలి. కూల్ మా సెంట్రీరా. స్టిక్స్ ఇంకొని చేసుకోవాలి. స్టోన్ పిక్స్, స్టోన్ సాడ్, స్టోన్ యాక్స్, ఈ 3 ఉంటే మ్యాక్స్ వర్క్ అయిపోయినట్టే. ఫస్ట్ డ్యామేజ్ తాడే ఇచ్చాడు, జంబీ గడు అనేసేది. ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవ్వాలి, లేదంటే స్టోన్ టూల్స్ ఎక్కువ శాతం ఉండలేము. సో అందుకే
ట్రై చేస్తాను మ్యాక్సిమం అప్గ్రేడ్ అవ్వడానికి. ఇంత తొందర నైట్ అయిపోయినారా? ఈ నైట్ టైంలో ఇక్కడ ఏం చేయలేం. సో జస్ట్ సైలెంట్గా ఉండడం తప్ప ఎక్కడ మనల్ని చూసినా ఏ రంగంలో చెప్తారు ఒక్కరి మీద ఒకడు. ఎప్పుడైనా ట్రై చేద్దామన్నా మా దగ్గర ఏం లేవు. టార్చెస్ అయితే చూద్దాం. ఇక్కడ మన బేస్ అయితే బిల్డ్ చేసుకుని ఉంటాం. మౌంటైన్స్, ఫారెస్ట్ ఏరియా బాగుంది. పక్కన లేక్ చాలా బాగుంది. సో ఇక్కడైతే ఓడి స్పాన్ లేదనుకుంటున్నా. క్రీపర్ అన్నాడు. ఓకే, కింద దిగ్గాన ఇంతమంది ఉన్నారంటారా? దొరికితే చేసేద్దామనే. స్కెల్టన్ గారు చూసారు బాయ్, స్కెల్టన్ గారు చూసారు బాబోయ్. ఓకే, డే అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, ఒక డే అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, లాస్ట్ డే అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే అయిపోయింది. నాకు తెలిసి స్కెల్టన్ కానీ నాకు కిందే ఉండాలి. సైడ్ జాంబీ గడిచి నన్ను ఎందుకురా మీరు అందరూ నన్ను ఎందుకురా పట్టుకున్నారు రా వచ్చి సెట్. జాంబీ గడిపోయినారా? ప్లీజ్ జాంబియా, నువ్వు ఎందుకురా నైట్ కూడా అందవు. అయిపోయిందిరా. స్కౌట్స్ నుంచి దగ్గరా పురా 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 స్కిప్. అమ్మా జస్ట్ మిస్గా సర్టిఫికేట్ అని నా పని అయిపోయి జస్ట్ మిస్. స్కెల్టన్ జాంబీ నా ఎందుకు పడ్డారా మీరు? డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. కంప్లీటెడ్ డే 1. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. వీళ్ళు ఎందుకు నా ఇంట పడ్డారు నాకు ఇప్పుడు కాదు అర్థం కాదు. క్రీపర్స్ యాక్చువల్గా బగ్స్ వల్ల క్రియేట్ అయ్యా. అకార్డింగ్ టు గేమ్ కోడ్ అయితే అలాగే అన్నారు. మజా మళ్ళీ అలాగే అన్నారు. చూద్దాం, అలాగే క్రియేట్ అయిందా తెలిస్తే గమనించండి. ఫుడ్ కోసం కరపడు. ఇంకా ఇక్కడ ఏం లేదు, డొల్లా తీసుకుంటూ తిరగడం మ్యాక్స్ అవుట్. ఫారెస్ట్ ఏరియా అంటే బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చింది. ఏంటి చిన్న ఫారెస్ట్ అయితే చిన్నది ఫారెస్ట్ ఏరియా ఏం పర్లేదు. మ్యాక్స్ అవుట్ చేయొచ్చు, మ్యాక్సిమం కంప్లీషన్ చేయొచ్చు. చూద్దాం లాస్ట్ వరకు మనం ఏం చేస్తాం, గేమ్ మనల్ని ఏం చేస్తుందో. నాకు ఇవ్వంత భయం కాదు, ఒక స్కెల్టన్ భయం. అంటే మనకి దగ్గరికి వెళ్ళి కొట్టేటప్పుడు మనల్ని చేస్తాడు, అందుకే అంటే భయం.
ఎవరైనా పోయినా ఒక స్కెల్టన్ క్రీపర్ ఇట్టిద్దరే బ్యాంబూ ఏమన్నా వీడినాయి 60. ఫుడ్ అయితే ఇక్కడ దొరికింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాటర్ అంటే మనం కౌస్ని కిల్ చేయకూడదు. కౌస్ కిల్ చేయకూడదంటే నార్మల్ ఇక్కడ ఇలా మాత్రం ఇలా పెట్టుకున్నాను. కౌస్ ప్రోగ్రెస్ జరగదు అంటే జరుగుతుంది, చాలా వరకు ప్రోగ్రెస్ జరుగుతుంది. దానికి అవే చేయాలని లేదు. కౌస్ చంపినే ప్రోగ్రెస్ జరుగుతుంటే అదంతా అవసరం లేదు, న్యాచురల్ కూడా ఒక ప్రోగ్రెస్ జరుగుతుంది. సో మనమైతే మ్యాక్స్ అదే నేనైతే రూల్ పెట్టుకున్నాను, ఎప్పుడు అది ఫాలో అవుతాను ఫిక్స్ అయినా, అందుకే సరే అనుకున్నాను. ఇది మన గేమ్ అప్డేట్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్ అనమాట. ఈ ఎలా ఉంటాయో ఒరిజినాలిటీ అంటే ఒక్కో భయంలో ఒక్కోలా ఉంటుంది. ఇది ఏ భయం బట్టి ఆ భయంలో ఉంటాయి. సో ఏంది ఇక్కడ ఒక్క షీప్ కూడా కనిపించట్లేదు కదా. చూద్దాం ఎక్స్ప్లోర్ చేస్తూ. ఒక్క షీప్ అయితే కనబడింది, 2 కంప్లీటెడ్. ఇంకొకటి లాస్ట్ కూడా వచ్చేసింది. హలో షీప్ బాయ్, బాయ్ ఓకే, బెడ్ రెడీ. ఇప్పుడు నైట్ అంతా భయపడాల్సిన అవసరం లేదు. సో మన ఏరియాని అయితే రెడీ చేస్తున్నా. ఓకే, ఇదే అనమాట మన ఏరియా. సో ఈ ఏరియా మొత్తాన్ని మన ఇంట్లో కావాలంటే టార్చెస్ పెట్టేసుకుంటూ పోతేనే మన ఏరియా అవుతుంది, లేదంటే సామ్రాజ్యం అయిపోద్ది. అప్ టు ఈ సరౌండింగ్ సర్కిల్లో ఎక్కడ నాకు కనిపించడానికి వీలు లేదు. ఓకే, మనం ప్యారెట్ అయితే పెట్టేసుకున్నాం. ప్యారెట్కి నేమ్ పెడదాము ఎందుకంటే ఎందుకంటే నేమ్ లాగా ఇష్యూ అన్నమాట. 2 ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనం అయితే ఇక ప్యారెట్ టైం చేసుకున్నాం, ట్రై చేద్దాం.
సమ్ గుడ్ చూద్దాం. ఓకే ఓకే టైం అయితే అయిపోయింది. ఓకే ఇంకా మీరైతే ఇక్కడ చూడొచ్చు నా హెడ్ మీద ప్యారెట్ని షోల్డర్ మీద ఇంకో దాన్ని చేసుకొని ట్రై చేద్దాం కదండి. అయ్యి రెండు షోల్డర్ మీద, ఒకటి వైట్ ఒకటి బ్రౌన్. అవి కూడా మనతో పాటు చూసినాయి కదా. ఫేస్ టిల్టింగ్ మనతో పాటే ఉంది, కానీ వాకింగ్ టైం వదలండి. ఓకే నా మీద రాను, దయచేసి నా మీద రాను. కింద ఎక్క ల్యాండ్ అనే మంచిది. వుడ్ కొట్టాలి గైస్, వుడ్ అవసరం లేదు కొట్టడం. సో బెడ్ రెడీ చేద్దాం. లెట్స్ స్టార్ట్ మేకింగ్ బెడ్. ఫస్ట్ బెడ్ రెడీ. రీస్పాన్ పాయింట్ సెట్. డన్. ఇంకేం చేస్తుంది ఒక ఫర్నెస్. అప్గ్రేడ్ చేద్దాం. ఉన్న బ్యాలెన్స్ తీసుకెళ్ళి ప్రోగ్రెషన్కి వెళ్దామా. డే 2 డే 1 అయితే కంప్లీట్ అవుతుంది ఈ రోజుతో. చూద్దాం. ఇచ్చారు సన్ను. ఓకే గైస్, నేను మళ్ళీ కలుస్తాను ఒక నిమిషంలో.